ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందము 12వ అధ్యాయము 23 మరియు 24 శ్లోకాల నుంచి చర్చించే ప్రయత్నం చేస్తున్నాం. ఇంతకుముందు శ్లోకంలో మనము నిన్న అధ్యయనం చేసిన దాంట్లో విభిన్నమైనటువంటి బ్రహ్మదేవుడి యొక్క విభిన్న అవయవాల నుంచి విభిన్నమైనటువంటి వ్యక్తులు ఎలా ప్రకటితం చేయబడ్డారో చూసాం. ఉమ్, ఇక్కడ ఈ శ్లోకాల్లో కూడాను దానికి ఇంకా విస్తార వివరణ ఇవ్వబడింది. నారదుడు బ్రహ్మదేవుని యొక్క మేధస్సు నుంచి ఉద్భవించాడు. శరీరంలో అత్యంత ఉన్నతమైనటువంటి భాగం. వశిష్ఠుడు అతని శ్వాస ద్వారా, దక్షుడు అతని బొటనవేలు ద్వారా, భృగువు అతని స్పర్శ ద్వారా, క్రతు తన చేతి ద్వారా వ్యక్తీకృతమైనట్టుగా మనకి విశదీకరించబడింది. అంతేకాదు, ఇంకా ఆయన పులస్య, చెవుల నుంచి పులస్య ఋషిని, నోటి నుంచి అంగీర మహర్షిని, కళ్ళ నుంచి అత్రి మహర్షిని, మనస్సు నుంచి మరీచిని, నాభి నుండి పులాహ, ఇలాగా భిన్నమైనటువంటి ప్రజాపతులందరినీ కూడా తన విభిన్న భాగాల నుంచి వ్యక్తీకృతం చేసినట్టుగా మనకి బోధపడుతుంది. కానీ వీళ్ళందరిలో కూడాను నారదుడు మాత్రము ఎక్కడి నుంచి ఉద్భవించాడు? బ్రహ్మ యొక్క మేధస్సు నుంచి ఉద్భవించాడు. నారద. మిగిలిన వాళ్ళందరినీ కూడాను బ్రహ్మదేవుడు ప్రజోత్పత్తిని, ప్రజలని, ప్రజాబాహుళ్యాన్ని పెంచడానికి ఈ ప్రజాపతులని ప్రకటితం చేస్తే, నారదుడిని మాత్రము ప్రత్యేకంగా కృష్ణ భక్తిని ప్రచారం చేయడానికి ప్రకటితం చేశారు. నారద ఇక్కడ శ్రీల ప్రభుపాదుల చెప్తున్నాడు. నారదుడు అనేవాడు ఎలాంటి వ్యక్తి? నారదుని సంతృప్తి పరిచినట్టయితే నారదుడి నుంచి మనం ఏం పొందుతాము? అందరికీ కూడాను భగవత్ ప్రేమని ప్రసాదిస్తాడు నారదుడు. వేదశాస్త్రాన్ని అధ్యయనం చేసిన వేదేశ దుర్లభం అదుర్లభం ఆత్మభక్తో. ఎన్ని రకాల తపస్సులు చేసినా, యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, వేదశాస్త్రాన్ని అధ్యయనం చేసినా కూడా లభించినటువంటి భగవంతుడు విశుద్ధమైన భక్తుల కృపతో మనకి లభిస్తాడు. కేవలం తన కృప ద్వారా నారదుడు వ్యక్తులకి భగవత్ ప్రేమను ప్రసాదిస్తాడు. నారదుడు అనే పదానికి అర్థాన్ని కూడా ఇక్కడ శ్రీల ప్రభుపాదులు చెప్తున్నాడు. నారాయణ, నారా అంటే భగవంతుడు. దా అంటే ఇచ్చువాడు, భగవత్ ప్రేమని ప్రసాదించేవాడు. భగవంతుని ఇచ్చువాడు అని కాదు, ఇక్కడ అలా అర్థం చేసుకోకూడదని ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకంటే భగవంతుడు ఒక వస్తువు కాదు, ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వడానికి. కానీ నారదుడు ఇక్కడ ఏమి ఇస్తున్నాడు? భగవత్ ప్రేమ. ప్రేమతో కూడిన భగవత్ సేవకి సంబంధించిన పరిజ్ఞానాన్ని అందిస్తాడు. మన చేతనాన్ని బట్టి భగవంతుడితో మనకి ప్రాకృతికంగా ఉండేటువంటి సంబంధం ఏదైతే ఉంటుందో, జీవులందరూ కూడా భగవంతుని యొక్క అంశలు. శాశ్వతమైన స్థితిలో జీవులందరూ కూడా భగవంతుడితో సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఎలాంటి సంబంధాన్ని? మిత్రుడిగా కానీ, అంటే 4 రకాల భావాలతో దాస్య, సాఖ్య, వాత్సల్య, మాధుర్య, ఏదో ఒక భావంలో కృష్ణుడితో అనుబంధాన్ని కలిగి ఉంటారు. వ్యక్తుల అభీష్టం మేరకి భగవత్ సేవలో, ప్రేమయుక్తమైన భగవత్ సేవలో నిక్తమయ్యే విధానము నారదుడు తన కృప ద్వారా వ్యక్తులకు అందిస్తూ ఉంటాడు. మనం అనేక పర్యాలు నేర్చుకుంటాము. నారదుడి యొక్క సాంగత్యంతోని ధ్రువ మహారాజు, ధ్రువుడు బాలకుడు, చాలా చిన్న పిల్లాడు కదా, బాక్య రూపంలో చూసినట్టయితే విశుద్ధమైనటువంటి భక్తుడిగా మారిపోయారు. ఎవరి కృప అది? నారదుడి కృప. ప్రహ్లాదుడు
భూమి మీద పడ్డానికి ముందే తల్లి గర్భంలో ఉన్నప్పుడే విశుద్ధమైనటువంటి భక్తుడిగా మారిపోయాడు. ఎవరి కృప అది? నారదుడి కృప. అలాగే మనము వేద శాస్త్రాలు, పురాణాలు అనేక పర్యాయాలు అనేక చోట్ల చూస్తాము. నారదుడు ఎంతో మంది ఎవరిని నారదుడు కలుసుకుంటే వాళ్ళని భక్తులుగా మార్చేసాడు. భగవద్గీతలో అత్యంత ప్రముఖమైన పాత్రని పోషిస్తాడు నారదుడు. అన్ని లీలల్లో కూడాను ఏదో ఒక విధంగా ప్రకటితమై భగవత్ సేవలో నియుక్తమైంట. ఎలాంటి వ్యక్తి? నారాయణ, 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 నారాయణ. నారాయణుని నామాన్ని ఒక క్షణం కూడా వదిలిపెట్టకుండా ఎప్పుడు భగవత్ ప్రేమలో, భగవన్నామ స్మరణలో నియుక్తుడైంటాడు నారదుడు. మన పరంపరలో బ్రహ్మ నుంచి పరిజ్ఞానాన్ని స్వీకరించినవాడు నారదుడు. బ్రహ్మ కానీ, నారదుడు కానీ మన ఆచార్యులు. భక్తి యోగానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అందించగలిగేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే నారదుడు. మహోత్కృష్టమైనటువంటి స్థితిని ఎవరికైనా కల్పించగలడు నారదుడి తన కృప ద్వారా. ఇది నారదుని యొక్క విశిష్టత. బ్రహ్మదేవుడు ఇంతమంది ప్రజాపతులని, నారదుడిని కూడా ప్రకటితం చేశారు కదా! జాగ్రత్తగా గమనించినట్టయితే మనకొకటి బోధపడుతుంది. బ్రహ్మదేవుడు జీవాత్మే అయినప్పటికిని భగవత్ కృప చేత కృపని పొందాడు కాబట్టి వీళ్ళందరిని ఎలా సృష్టించాడు? బ్రహ్మదేవుడు వీళ్ళందరిని సృష్టించడానికి ఒక స్త్రీ యొక్క ఆవశ్యకత కానీ, ఇతరత్ర కానీ ఏం లేదు ఆయనకి. ఎలా సృష్టించాడు చూడండి. తన విభిన్న శరీరంలోని విభిన్న అవయవాల నుంచి కూడాను వీళ్ళందరినీ ప్రకటితం చేశాడు. చూసారా భగవత్ కృప ఉంటే కూడాను, భగవత్ కృప చేత జీవాత్మ అయినటువంటి బ్రహ్మదేవుడు కూడాను అందరిని కూడాను తన విభిన్నమైన శరీర అవయవాలను సృష్టించాడు. ఇంకో వ్యక్తి యొక్క ప్రమేయం లేకుండా, ఇంకో స్త్రీ యొక్క ఆవశ్యకత లేకుండా. చెప్పుకున్నాము భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంతరించుకున్నప్పుడు, భగవంతుడి నుంచి అందరూ ఎలా ఉద్భవించారు అనే దాని గురించి మనం చర్చించుకున్నప్పుడు, శ్రీల ప్రభుపాదుల వారు వ్యక్తీకరిస్తారు. శ్రీకృష్ణుడు జగత్తులోని ఇవన్నీ సృష్టించడానికి ఎవరి అవసరం లేకుండా సృష్టించాడండి. భగవంతుడే కాదు. భగవంతుని కృపని పొందినటువంటి జీవాత్మ, మొట్టమొదటి జీవాత్మ బ్రహ్మం. జీవాత్మ అంటే బ్రహ్మను కూడా సాధారణ వ్యక్తి అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా జీవాత్మ అయినప్పటికిని ప్రత్యేకమైనటువంటి సేవలో నియుక్తుడైనాడు భగవంతుడైన కృష్ణుడి సేవలో. అందుకని భగవత్ కృపని పొందాడు కాబట్టి ఎలాగా రకరకాలైనటువంటి ప్రజాపతులందరినీ కూడాను తన శరీర అవయవాల నుంచి సృష్టించాడు. చూడండి ఇంత గొప్ప స్థితిని కలిగిన బ్రహ్మ కూడాను శాస్త్రంలో స్పష్టంగా జీవాత్మ అని చెప్పబడింది. ఎంతవరకి అంటే బ్రహ్మదేవుడు కూడాను జన్మ మృత్యు జరావ్యాధి ఉంటుంది అని, ఆయన కూడా అతని కాలంతో లెక్కిస్తే 100 సంవత్సరాలు జీవిస్తాడని స్పష్టంగా శాస్త్రంలో చెప్పబడింది. మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము. బ్రహ్మదేవుడి ఆవిర్భావము, బ్రహ్మదేవుని యొక్క విభిన్నమైనటువంటి ప్రక్రియల ద్వారా మనకి అనేక రకమైన విషయాలు బోధపడుతూ ఉంటాయి. మొట్టమొదట ఏం చెప్పుకున్నాము? బ్రహ్మదేవుడు ఆవిర్భవించగానే కమలము నుంచి గర్భోదక సావిత్యంగా నాభి నుంచి వెలువడినటువంటి కమలం నుంచి ప్రకటితమయ్యాక అతాదో బ్రహ్మ జిజ్ఞాస, సత్యాన్ని తెలుసుకోవాలనుకుని నేనెవరు? ఇదేమిటి? అనే ప్రశ్న ఉదయించినప్పుడు మానసిక కల్పనలతో తెలుసుకునే ప్రయత్నం చేసేప్పుడు ఆయన తెలుసుకోలేకపోయాడని మనం చదువుకున్నాం. మీకు గుర్తుండే ఉంటది. ఎప్పుడైతే తపస్సులో నిమగ్నమై భగవద్భక్తిలో స్థిరపడ్డాడో, అప్పుడు భగవంతుని యొక్క కృపతో సత్యాన్ని తెలుసుకోగలిగాడు. భగవత్ కృప చేని సృష్టికి కావలసినటువంటి పరిజ్ఞానాన్ని పొందారు. దానివల్ల మనకి ఏం తెలుస్తుంది? సత్యాన్ని తెలుసుకోవాలి అంటే జిజ్ఞాసతో వ్యక్తి ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకోవాలంటాడో ఎలా తెలుసుకోగలుగుతాడు? మానసిక కల్పనలో తెలుసుకోలేడు. తపస్సు ద్వారా తెలుసుకోగలడు. ఎవరి కోసం తపస్సు చేయాలి? తపస్సు అంటే అర్థం ఏమిటి? జీవాత్మ
భగవంతుడైన కృష్ణుని సంతుష్టి కోసమని స్వీకరించే అసౌకర్యమైనటువంటి స్థితులు. స్వచ్ఛందంగా స్వీకరిస్తారు. ఎవరు బలవంతంగా కాదు. ఎందుకని? భగవంతునికి ఆనందం చేకూర్చడం కోసమని. అప్పుడు మాత్రమే భగవత్ కృప లభించినప్పుడు మనము భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాం. ఇది సత్యాన్ని సంగ్రహించేటువంటి విధానము. అలాగా తపస్సు చేయాలి. ఏ తపస్సు చేయాలి అనేటువంటిది కూడా మనకెలా తెలుస్తుంది? ప్రామాణికమైన ఆచార్యుని ఆశ్రయించినప్పుడు, ప్రామాణికమైన ఆచార్యుని యొక్క కృపతో మనకి భగవద్భక్తిలో స్థిరపడే విధానం బోధపడుతుంది. భగవద్భక్తుల కృప ఇక్కడ నారదుడు అలాంటి విశుద్ధమైనటువంటి భక్తుడు. నారదుడు ఎవరిని కలుసుకున్నా కూడా ఎలాంటి పాపభూయిష్టమైన కర్మలు నిపుణులైన వ్యక్తి అయినా కూడాను, నారదుడి కృప పొందామనుకోండి, ఆ వ్యక్తి విశుద్ధమైన భక్తులే. మనం శ్రీల ప్రభుపాద గారి విషయంలో దీన్ని గమనించవచ్చును. స్వయంగా వచ్చి పాశ్చాత్య దేశాల్లో ఎలాంటి జీవనాన్ని కొనసాగిస్తున్నారు? పరమ నికృష్టమైన జీవనాన్ని. చండాలుల కన్నా హీనమైన జీవనాన్ని కొనసాగిస్తున్న వ్యక్తులకి తన కృప ద్వారా శ్రీల ప్రభుపాదుల వారు విశుద్ధ భక్తులుగా మార్చేశారు. విశుద్ధ భక్తుల యొక్క సాంగత్యము, భగవద్భక్తులు ప్రభుపాదుల లాంటి వారి విశుద్ధ భక్తుల సాంగత్యం మూలంగా వ్యక్తులు భగవత్ కృపని పొందగలుగుతారు. శ్రీల ప్రభుపాదుల వారు స్పష్టంగా చెప్పారు కదా! తర్వాత 10,000 సంవత్సరాలు ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఆవిర్భవించారో అక్కడి నుంచి 10,000 సంవత్సరాల పాటు కూడాను తానే గురువుగా ఉండి జగత్తులో కృష్ణ చైతన్యానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అందిస్తూ ఇన్ని కోటాను కోట్ల మందిని భవసాగరం నుంచి బయటపడేస్తున్నారు. శ్రీల ప్రభుపాదుల వారు తన గ్రంథాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉన్నారు. అంత చక్కగా చూడండి ప్రభుపాదుల వారి గ్రంథాలు అంటే ఏమిటి? భగవంతుని యొక్క ఆదేశాలు. మానవులందరికీ కూడాను ప్రపంచంలోని మానవులందరికీ కూడాను రాజ్యాంగాన్ని అందించారు శ్రీల ప్రభుపాద. సూత్రాలైతే ఉన్నాయి. భగవంతుని యొక్క నిర్దేశనలైతే ఉన్నాయి. వేద శాస్త్రాలన్నీ ఉన్నాయి. కానీ దాన్ని ఎలా వినియోగించుకోవాలి? దాన్ని స్వీకరించి మనుషులు తమ జీవనాన్ని కొనసాగించడం ద్వారా మానవ జీవిత లక్ష్యాన్ని ఎలాగా అధిరోహించగలగాలి అనేటువంటి దాన్ని స్పష్టంగా విశదీకరించి చెప్పారు శ్రీల ప్రభుపాదులు. తన గ్రంథాల ద్వారా దీన్ని మనకి ప్రకటితం చేశారు. ఈ ప్రభుపాదుల వారి యొక్క విశిష్టత. విశుద్ధ భక్తుల సాంగత్యంలో ఉంటే వ్యక్తులు అతి సులభంగా అవరోగము, భౌతికత్వం నుంచి బయటపడగలుగుతారు. భౌతిక జీవన విధానంలో వ్యక్తులు కూరుకుపోవడానికి కారణభూతమయ్యేటువంటి స్థితి ఏమిటి? మనం అనేక పర్యాలు చెప్పుకుంటాం. వేదశాస్త్రంలో చెప్పబడినటువంటిది. భౌతిక జీవనంలో కూరుకుపోవడానికి ముఖ్య కారణం ఏమిటి? భౌతిక ఆకర్షణలు, త్రిగుణాల ప్రభావానికి లోనైపోయి వ్యక్తులు మోహపూరితమైన జీవనాన్ని కొనసాగించడమే కామ్య కర్మలో నియుక్తమై తద్వారా భవబంధనాల్లో చిక్కుకోవడానికి కారణభూతమవుతోంది. అలాంటి స్థితి నుంచి వ్యక్తుల్ని బయటపడేయగలిగేటువంటి శక్తి కేవలము విశుద్ధమైన భక్తులకి మాత్రమే. మనం చెప్పుకున్నాము. మీకు గుర్తునే ఉంటుంది. నిన్న సాయంత్రం మనము భగవద్గీతలో అధ్యయనం చేస్తూ 4 రకాలైనటువంటి వ్యక్తులు శ్రీకృష్ణునికి శరణాగతి పొందరు అనేటువంటి దాని గురించి మనం చర్చించుకున్నాం. ఈ 4 రకమైనటువంటి వ్యక్తుల్లో కూడాను ఎలాంటి 4 రకమైన వ్యక్తులు ఎవరికైనా గుర్తుందా? హ్మ్. 7వ అధ్యాయంలో ఎన్నో శ్లోకం? 15వ శ్లోకం కదా మనం అధ్యయనం చేసాం నిన్న. నిన్న సాయంత్రం. మూఢులు, అధములు వాళ్ళేనండి? ఏమ్మా? హరే కృష్ణ.
చెప్పండి. మూఢులు, అధములు ఇంకో ఇద్దరొస్తారు. మాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమా మాయాయా ప్రహిత జ్ఞాన ఆసురం భావమాశ్రిత. ఇలా 4 రకాలైనటువంటి వ్యక్తులు భగవంతుని ఆశ్రయించడానికి సంసిద్ధంగా ఉండరు. మూఢులు అంటే భౌతికమైన కార్యక్రమంలో నిమగ్నమైపోయి వాళ్ళు చేసే కర్మల ఫలితాన్ని వాళ్ళే పొందాలి అని ఆకాంక్షించేటువంటి వ్యక్తులు. నరాధములు, నరులలో అధముడు అని చెప్పబడేటువంటి వాళ్ళు. నరులలో అధములు. ఎవరు వాళ్ళు? నరాధములు అంటే హ్మ్. ఎలాంటి వాళ్ళని చెప్పబడింది? నరాధములు అంటే రకరకాలంగా బాహ్య రూపంలో చూసినప్పుడు సాంఘికంగా, రాజకీయంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందినట్టుగా కనబడతారు. కానీ వాళ్ళు వాళ్ళ జీవన విధానాన్ని ధర్మయుతంగా అంటే శాస్త్రబద్ధంగా జీవనాన్ని కొనసాగించరు. అలాంటి వాళ్ళు నరాధములు. నరాధములు అంటే వేదశాస్త్రాలకి అనుగుణంగా కాకుండా విభిన్నంగా జీవనాన్ని కొనసాగించే వాళ్ళు నరాధములు అని చెప్పుకున్నాం. మాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమా. తర్వాత దుష్కృతులు. మాయాప్రహిత జ్ఞాన. మాయాప్రహిత జ్ఞాన. వీళ్ళంతా కూడా ఎలా ఉంటారు? చాలా గొప్పవాళ్ళుగా, తత్వవేత్తలుగా, విద్యావంతులుగా, శాస్త్రజ్ఞులుగా కనబడతారు. వీళ్ళలో కొందరు మాయాప్రహిత జ్ఞానుల్లో వేదశాస్త్రాల్ని బాగా అధ్యయనం చేసి వాటి మీద ప్రసంగాలు కూడా ఇచ్చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు కూడాను భగవంతుడైన శ్రీకృష్ణుని శరణాగతి పొందారు. ఇంత స్పష్టంగా చెప్పబడినటువంటి ఈ పరిజ్ఞానాన్ని వేదశాస్త్రాన్ని అధ్యయనం చేసి కూడాను ఇంత స్పష్టంగా కృష్ణుడు మనకి తెలుస్తోంది. ఎన్ని చోట్ల మనకి చెప్పేస్తున్నాడు స్పష్టంగాను. అయినా కూడా దాన్ని స్వీకరించరు. హ్మ్. అలాంటి వాళ్ళు ఏమని చెప్పబడ్డారు? మాయాప్రహిత జ్ఞాన. 4వ తరగతికి చెందిన వాళ్ళు, చిట్ట చివరి వాళ్ళు ఆసురం భావమాశ్రితం. రాక్షస సిద్ధాంతాల్ని అనుసరించేటువంటి వాళ్ళు. నాస్తికత్వాన్ని ప్రదర్శించేటువంటి వ్యక్తులు నాస్తికులు. ఇలాంటి 4 రకాలైనటువంటి వ్యక్తులు భగవంతుడిని ఆశ్రయించరు అని చెప్పబడింది కదా! వీళ్ళకి కూడాను విశుద్ధమైన భక్తుల సాంగత్యం లభించినట్టయితే శుద్ధీకరించబడతారు. విశుద్ధ భక్తుల యొక్క స్థితి ఎలాంటిది? విశుద్ధ భక్తుల యొక్క కృప లభించినట్టయితే ఎలాంటి వాళ్ళైనా సరే, ఎలాంటి స్థితిలో ఉన్న వాళ్ళైనా కూడాను భగవద్భక్తిలో స్థిరపడగలుగుతారు. మనం చూస్తాము. జగాయమదై రాక్షస ప్రవృత్తిని కలిగిన నాస్తికులు, నరాధములు ఈ 4 తెగలకి చూసినట్టయితే దాదాపుగా అన్ని తెగలకి కూడాను జగాయమదాలు సరిపోయేటువంటి తత్వం కలిగినటువంటి 4 విధాలుగా కూడాను నీచ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళు కూడాను ఎప్పుడైతే హరిదాస్ ఠాకూర్, నిత్యానంద మహాప్రభుల యొక్క కృపని పొందారో భగవంతుడైన చైతన్య మహాప్రభు కృపని కూడా పొందగలిగారు. భక్తుల యొక్క కృపను పొందినప్పుడే వ్యక్తి భక్తియుక్త సేవలో ముందుకెళ్తారు. అందుకని మనకి కృష్ణ చైతన్యలో ప్రబోధించిందేమిటి? కృష్ణ చైతన్య జీవన విధానంలో అచించ భేదాభేద తత్వము గౌడీయ వైష్ణవ సిద్ధాంతంలో ముఖ్యమైనటువంటిదేమిటి? కృష్ణుడిని స్వయంగా ఆరాధించాలి, కృష్ణుడిని నేను చూడాలి అనుకోరు వ్యక్తి. ఏమనుకుంటాడు? కృష్ణ సేవలో నియుక్తం కావాలి అనుకుంటాడు. కృష్ణ సేవలో ఎలా నియుక్తుడవుతాడు? ప్రత్యక్షంగా కూడా కాదు. గోపీప్రద కమలిడయో దాస దాసాను దాస. చైతన్య మహాప్రభు ప్రబోధన ఇదే. గౌడీయ వైష్ణవ సిద్ధాంతంలో వైష్ణవుడు భక్తులు కృష్ణుని ప్రత్యక్షంగా సేవించాలి అని కూడా అనుకోరు. కృష్ణుని యొక్క సేవకులు, 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 సేవకులు అవుతారు. ఈ విధానాన్ని అవలంబించడం ద్వారా అతి సులభంగా మనము కృష్ణుని సంతృప్తి పరచగలుగుతాము. అలా నిజమైనటువంటి కృష్ణ సేవలో నియుక్తమయ్యేటువంటి విధానం మనకి ఎలా లభ్యమవుతుంది? విశుద్ధమైన భక్తుల యొక్క కృప ద్వారా లభ్యమవుతుంది. లేకపోతే భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఈ జీవాత్మలన్నీ కూడాను
ఇలాంటి క్లేశభూయిష్టమైన జీవనాన్ని కొనసాగిస్తాయి. మాయా ప్రభావానికి ఎలా లోనవుతాయి? త్రిగుణాల ప్రభావానికి. దుస్సాధ్యమైనటువంటిది త్రిగుణాల ప్రభావం నుంచి బయటపడ్డం. బయటపడడం ఎలా సాధ్యమవుతుంది? కేవలం భగవంతుడైన కృష్ణుని శరణాగతి పొందడం వల్ల సాధ్యమవుతుంది. కానీ శరణాగతి పొందడం ఎంత దుర్లభమో చూడండి. నమాం దృక్షితినో మూఢులు ప్రపద్యంతే నరాధమ మాయా ప్రహిత జ్ఞాన ఆసునం భావమస్త్ర. ఈ 4 రకాల తెగల్లో ఉండి జీవులు భగవంతుని ఆశ్రయించలేరు. కానీ ఈ తెగల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడాను విశుద్ధమైన భక్తుల సాంగత్యం లభించినట్లయితే, వాళ్ళ కృప లభించినట్లయితే వాళ్ళ స్థితి నుంచి ఉద్ధరించబడతారు. నారదుడు మనకి అలాంటి ప్రక్రియలో ఎలాగా అనేకుల్ని ఎవరిని భక్తుల్ని ఏమని చెప్తారు? టచ్ స్టోన్. అంటే టచ్ స్టోన్ అంటే ఏమిటని చెప్పుకుంటారు మనం? చింతామణి కదా! చింతామణి యొక్క లక్షణం ఏంటి అంటే, దాంతో దేన్ని ముట్టుకుంటే అది బంగారంగా మారిపోతుంది. అలాగే విశుద్ధమైన భక్తుల సాంగత్యం ఎవరికి లభించిన వాళ్ళు భక్తులుగా మారిపోతారు. నారదుడు చూడండి, బ్రహ్మదేవుడు మహాజనులలో ఒకరు. తన కర్తవ్య నిర్వహణలో సృష్టికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కల్పిస్తూ కూడాను, సృష్టిలో జీవాత్మలు ప్రకటితమై భౌతిక జీవనాధారంలో కూరుకుపోవడానికి కావాల్సినటువంటి పరిస్థితులని కల్పిస్తూ కూడాను, వారు మళ్ళీ ఈ భౌతిక జీవన విధానం నుంచి బయటపడడానికి కావాల్సినటువంటి పరిజ్ఞానాన్ని తానే అందించారు. ఆ పరిజ్ఞానాన్ని కృష్ణుడి ద్వారా తాను స్వీకరించిన పరిజ్ఞానాన్ని మళ్ళీ పరంపరానుగతంగా భౌతిక జగత్తులోని జీవులందరికీ అందేలాగా చూశారు. దాన్ని ప్రకటితం చేయడానికి మళ్ళీ ఏం చేస్తున్నారు? భౌతిక జగత్తులో ప్రవేశించడానికి జీవాత్మల్ని ప్రవేశపెట్టేటువంటి ప్రక్రియకి కావాల్సిన ప్రజాపతులను ఉత్పత్తి చేసిన అతనే నారదుడిని కూడా ప్రకటితం చేశారు. దీనివల్ల మనకి ఏం బోధపడుతుంది? భౌతిక జీవన విధానంలో కర్తవ్యంలో నియుక్తులైనప్పటికీ కూడాను వ్యక్తులంతా ఎలా ఉండాలి? మనం చెప్పుకున్నాము. బ్రహ్మదేవుడు మొట్టమొదటి జీవాత్మ. ఏం ప్రబోధిస్తున్నాడు? భౌతికమైన కార్యక్రమాలు, రకరకాలమైన కార్యక్రమాలు నిమగ్నమైనప్పటికీ కూడాను, అది ఎలాంటిదైనా కూడాను, తమ కర్తవ్య నిర్వహణలో నిమగ్నమైనా కూడాను సమతుల్యాన్ని పాటిస్తూ అనుక్షణం కూడా కృష్ణ చైతన్యంలో ఉండవచ్చును. దాన్నేం చేశాడు బ్రహ్మదేవుడు? తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. ఏదైతే ఆదేశించడం జరిగిందో బ్రహ్మదేవుడికి, ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. ప్రజాపతులను ఉత్పత్తి చేశారు. అదే సమయంలో అలా ప్రకటితమైన జీవులందరూ కూడాను కృష్ణ చైతన్యవంతులు అవడానికి కావాల్సిన పరిజ్ఞానాన్ని అందించేటువంటి విశుద్ధమైన భక్తిని కూడా ప్రకటితం చేశారు. నారదుని ప్రకటితం చేశారు. తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ కూడాను సమతుల్యాన్ని పాటించారు చూడండి. భౌతికత్వము అనబడేటువంటి దాంట్లో నిమగ్నమైనటువంటి వ్యక్తులు ప్రకటితమైనప్పుడు బ్రహ్మదేవుడు మహాజనులో ఒకరు, విశుద్ధమైన భక్తుడు. వీళ్ళందరినీ చూసి కరుణ కలిగి ఏం చేశారు? వీళ్ళందరూ ఎలా ఉంటారు అనేటువంటిది గ్రహించగలిగినటువంటి బ్రహ్మదేవుడు నారదుడిని ప్రకటితం చేశారు. నారదుడు ఎలాంటి విశిష్టమైనటువంటి విశుద్ధ భక్తులు మనకి తెలుసు. తద్వారా మనం గ్రహించవలసింది ఏమిటి? దైనందిన జీవితంలో ఎన్ని కార్యక్రమాలున్నా కూడాను, అవన్నీ కూడాను నిర్వహిస్తున్నప్పటికీ అవన్నీ కూడాను కృష్ణ సంబంధం చేసి వాటిని నిర్వహించే విధానము అలవరుచుకోవాలి. మహాజనోయన గతాసు పంత. ఈ శాస్త్రం వివరించి చెబుతుంది. మహాజనుల అడుగుజాడల్లో నడవడం ద్వారా మనము పవిత్రీకరించబడతాము, శుద్ధీకరించబడతాము. బ్రహ్మదేవుడు మహాజనుల్లో ఒకరు. మనందరికన్నా ఉన్న కర్తవ్యం కన్నా ఉత్తమమైన కర్తవ్యంలో మొట్టమొదటి కర్తవ్యం, బ్రహ్మాండంలో ప్రకటితమైనటువంటి మొట్టమొదటి జీవాత్మ బ్రహ్మదేవుడు కదా! గర్భోదక సాయి విష్ణుతత్వమే. విష్ణు యొక్క విస్తార రూపం. విభిన్న అంశములు అంటే విభిన్న అంశములు అంటే జీవాత్మలు. జీవాత్మలో మొట్టమొదటి జీవుడు ఎవరు? బ్రహ్మాండంలో ప్రకటితమైంది బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు తన కర్తవ్య నిర్వహణలో మనకి సూచించినటువంటి తత్వాన్ని ఎలా నిర్వర్తించాలో ప్రకటితం చేస్తున్నాడు.
భౌతిక జగత్తులో అనేకులు ఏమనుకుంటారు అంటే, మనము కృష్ణేత్రాన్ని స్వీకరించాలి అన్నా కూడాను, చాలా సులభతరమైన ఈ నియమాన్ని పాటించాలంటే కూడాను, అనేక రకమైన కారణాల మూలంగా చేయలేమని చెప్తూ ఉంటారు. కానీ ఆ కారణాలన్నీ కూడాను ఎలా భౌతికత్వంతో కూడుకున్నవో మనందరికీ తెలుసును. అవన్నీ కూడాను దేనికోసం నిర్వహిస్తూ ఉంటాం మనము? శరీర భావనతో నిర్వర్తిస్తాం. దేహాత్మ బుద్ధితో నిర్వర్తిస్తుంటాం. అంటే అవన్నీ కూడా భౌతికమైనటువంటివి, తాత్కాలికమైనటువంటివి, కామ్య కర్మలకు సంబంధించినటువంటివి. కానీ కృష్ణ చైతన్యం ఎంత విశుద్ధమైనది అంటే, కామ్య కర్మలుగా నిర్దేశించినటువంటి కార్యక్రమాల్ని కూడాను కృష్ణుని కేంద్ర బిందువుగా పెట్టి నిర్వర్తించడం ద్వారా క్రమక్రమంగా మనం పరిపూర్ణంగా కృష్ణ చైతన్యంలో నిమగ్నమవ్వడానికి కారణభూతమయ్యేలాగా మనని శుద్ధీకరిస్తుంది. అది కూడా మనకెలా లభించింది? విశుద్ధమైన భక్తుల ద్వారా లభించింది. భగవంతుడిచ్చిన ఈ పరిజ్ఞానాన్ని కృష్ణుడు స్వయంగా దీన్ని ప్రబోధించారు. దాన్ని తానే ప్రకటితమై ఆచరించి చూపించారు. ఆచరించినదంతా కూడా మనకెలా లభించింది? పరంపరానుగతంగా మనకిది లభించింది. విశుద్ధమైన భక్తుల ద్వారా, ఆచార్యుల ద్వారా మనకిది లభించింది. అలా దాన్ని మనకి అందించిన విశుద్ధమైన ఆచార్యుడు శ్రీల ప్రభుపాదుల వారు చూడండి, అందించడమే కాదు తాను స్వయంగా కూడాను ఇలాంటి విశుద్ధ భక్తుడు ప్రభుపాదుల వారు అనేకుల్ని తన సాంగత్యం ద్వారా అనేకుల్ని ప్రపంచవ్యాప్తంగా కోటానుకోట్ల మందిని భక్తులుగా మారుస్తూ ఉన్నారు. మార్చారు, మారుస్తూ ఉన్నారింకా. మార్చబోతున్నారు కూడాను భవిష్యత్తులో. యుక్త సేవలు నియుక్తమైపోయి పరిపక్వతను సిద్ధించుకునే ఏకైక విధానం భక్తుల యొక్క సాంగత్యం. అందుకని భక్తుల సాంగత్యంలో జీవనాన్ని కొనసాగించడం అనేటువంటిది 4 పాటించవలసిన నియమాల్లో ముఖ్యమైన ఒక నియమం. మిగిలినవేవి అందుబాటులో లేకపోయినా, చేయలేకపోయినా కూడాను భక్తుల సాంగత్యంలో ఉన్నామనుకోండి, ప్రతినిత్యము భక్తుల సాంగత్యం స్వీకరించాలనుకోండి ఏం జరుగుతుంది? మిగిలినవన్నీ కూడా అలవడతాయి. భక్తుల యొక్క సాంగత్యం, విశుద్ధమైన భక్తుల సాంగత్యంలో ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మిగిలినవన్నీ అలవడతాయి. ఎందుకు భక్తులు ఎప్పుడు కూడాను భగవత్ సేవలో నియుక్తులై ఉంటారు. కృష్ణ భావనలో స్థిరులై ఉంటారు. వాళ్ళు చేసే ప్రతి పని కూడాను కృష్ణుని కేంద్రం మీదుగా పెట్టి చేస్తూ ఉంటారు. ఇప్పుడు మెల్లమెల్లిగా కృష్ణుడి గురించి కృష్ణ లీల వినడము, కృష్ణుని యొక్క కీర్తనలు చేయడము, కృష్ణ సేవలో నియుక్తమై ఉండడము, కృష్ణనామాన్ని జపించడము, ఈ కార్యక్రమాలన్నీ చూస్తున్నారనుకోండి, ఆ సాంగత్యంలో ఉన్నటువంటి వ్యక్తి క్రమక్రమంగా హృదయ శుద్ధీకరణ పొంది అలాంటి కార్యక్రమం నిమగ్నమయ్యేటువంటి ప్రక్రియలో ఆధ్యాత్మిక పురోగతిని సాధించగలుగుతాడు. విశుద్ధ భక్తుల యొక్క సాంగత్యము అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది ఆధ్యాత్మిక పురోగతి. బ్రహ్మదేవుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న సమయంలో కూడాను దాన్ని స్పష్టంగా గోచరితం చేశారు. అందుకని మనం కూడాను బ్రహ్మదేవుడిని అనుసరిస్తూ భక్తియుక్త సేవలో నియుక్తమయ్యే విధానాన్ని స్వీకరించాలి. దానికి మళ్ళీ మనము మానసిక కల్పనతో ఏదో ఊహించుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని ఎలా చేయాలో మనకి చక్కగా కృష్ణ చైతన్యం మన జీవితంలోకి అన్వయించుకొని, దాని ప్రకారంగా జీవనాన్ని కొనసాగించే విధానం మనకి శ్రీల ప్రభుపాదులు వారు అందించారు. మనంతా చేయవలసిందేమిటంటే, ప్రభుపాదుల వారిచే నిర్దేశితం చేయబడినటువంటి నియమాలని నిష్టగా మన జీవితంలోకి స్వీకరించడమే మనం చేయవలసింది. అంతే. అంతకన్నా ఏం లేదు. అతి సులభంగా మనము భక్తియుక్త సేవలో నియుక్తమై భౌతిక క్లేశాల నుంచి బయటపడగలుగుతాం. దీనికి పరిపూర్ణమైన విశ్వాసం కానీ మన నుంచి మనం చేయవలసిందేంటి? మనం వీటిని పాటించాలి అనేటువంటి దృఢ సంకల్పం ఉండాలి. ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రాన్ని కనీసం 16 మార్లు జపించడము. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరి హరి, హరే రామ, రామ రామ, హరి హరి. భుజించే ప్రతి పదార్థం కూడా కృష్ణుడికి నివేదించిందే అయి ఉండాలి. కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే భుజించడము. ఏం నివేదించగలుగుతాము కృష్ణుడికి? శాకాహార పదార్థాలు, దాంట్లో నీరుల్లి, వెల్లుల్లి, మష్రూమ్ లేకుండా జాగ్రత్త పడాలి. నిత్యం భాగవత సేవ ప్రతిదినం కూడా వేదశాస్త్రాల నుంచి, భగవద్గీత, భాగవతం నుంచి చక్కగా శ్రవణం చేస్తూ దాన్ని వింటూ భక్తుల సాంగత్యంలో జీవనాన్ని గడిపామనుకోండి, ఎలాంటి
క్లిష్టత లేకుండా మనము భగవద్భక్తిలో స్థిరపడగలుగుతాం. దీన్ని ఈనాటి శ్లోకాల యొక్క సారాంశంగా మనం స్వీకరించాలి. అలాంటి జీవనాన్ని కొనసాగించినట్లయితే అతి సులభంగా మనము భౌతిక బంధనాల నుంచి ముక్తులమవుతాం, మానవ జీవిత లక్ష్యాన్ని అధిరోహించగలుగుతాం. ఇది ఈనాటి శ్లోకాల సారాంశం. ఇక్కడ మనం ఆపిద్దాం. మాతాజీస్ అండ్ ప్రభుజీస్, ఎవరికి ఏమైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం ప్రభుజీ. కృష్ణ మాత దండోత్ ప్రణామం. ప్రభుజీ, నారదుడు బ్రహ్మ యొక్క ఏ ఇంద్రియం నుంచి ఉద్భవించారని చెప్తున్నారు ప్రభుజీ? నారదుడి యొక్క మేధస్సు నుంచి అని కదా చెప్పారు, అదే కదా ప్రభుజీ. మరి బ్రహ్మ మానసుడు అంటారు కదండి మరి నారదుడిని బ్రహ్మ మానసపుత్రుడు అంటారు కదా ప్రభుజీ. మేధస్సు. వీళ్ళందరూ కూడా అనేకులు ఉన్నారు, బ్రహ్మ మానస పుత్రులు కదా వీళ్ళందరూ. భగవంతు అంటే బ్రహ్మ యొక్క మనసు ద్వారా ఆలోచన నుంచి ఉద్భవించిన వాళ్ళే కదా. కానీ ఇక్కడ మనకి భాగవతంలో చెప్తున్నారు స్పష్టంగా ఆయన ఎక్కడి నుంచి ఉద్భవించారు అనేటువంటిది. దాన్ని మనము స్వీకరిస్తున్నాం మాతాజీ. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. దండోత్ ప్రణామం ప్రభుజీ. హరి బోల్ మాత. అలాగే దాసి పుత్రుడు కూడా అంటారు కదండి ప్రభుజీ. మరి తల్లి దాసి పుత్రుడు నారదుడు అంటారండి మరి. పూర్వజన్మలో బ్రహ్మగా ప్రకటితం అవడానికి నారదుడిగా ప్రకటితం అవడానికి ముందు ఆయన దాసీపుత్రుడిగా ఉన్నారని చెప్పడం జరిగింది. వీళ్ళందరినీ కూడాను ఒక విధంగా దేంట్లో అంటే మనకి విష్ణు పురాణంలో చెప్పబడింది మాతాజీ, పుణ్యవతి మాతాజీ. 9 మంది మానస పుత్రులు ఉన్నారని చెప్తారు. వీళ్ళందరూ కూడా విభిన్నమైనటువంటి అంగాల నుంచి ప్రకటితమైన వీళ్ళందరినీ కూడాను బ్రహ్మ మానస పుత్రులు అని ఉద్బోధిస్తారు మాతాజీ. వీళ్ళందరినీ కూడా భృగు కానివ్వండి, పులస్తుడు కానివ్వండి, పులాహుడు, క్రతు, అంగీరస, మరీచి, దక్ష, అత్రి, వశిష్ఠ, వీళ్ళందరూ కూడాను అందరినీ కూడా బ్రహ్మ మానస పుత్రులనే అంటారు. మన ప్రామాణికంగా దైనందిన జీవనంలో వినేది ఏమిటంటే నారదుడి గురించి మాట్లాడినప్పుడు మాత్రమే బ్రహ్మ మానస పుత్రులు అంటారు. కానీ వీళ్ళంతా కూడాను బ్రహ్మ యొక్క విభిన్నమైనటువంటి అవయవాల నుంచి ప్రకటితమయ్యారు. ఇది మనకి విష్ణు పురాణంలో చెప్పబడింది మాతాజీ. అని అదే వీపు భాగం నుంచి అని ఉంది చూడండి ప్రభుజీ, అది ఉద్భవించిందని వీపు భాగం నుంచి అతి జాగ్రత్తగా. అది ఇంకా మనం అక్కడి దాకా రాలేదు మాతాజీ, మీరు ముందుకెళ్ళి చదివినట్టున్నారు. ఇదండి 24, 25 కదండి. ముందుకెళ్ళిందండి, కరెక్ట్. 25లో చూశాను ప్రభుజీ, నాదే పొరపాటు. హరే కృష్ణ. సో ఇంకా ఎవరికి ఏమి క్వశ్చన్స్, కామెంట్స్ మనం ఇంకా కూడా చదువుకుంటాం. ఎందుకంటే ఇంకా తర్వాత శ్లోకాల్లో కూడాను మిగిలిన ప్రజాపతులంతా కూడాను ఎలా ఉద్భవించారు అనేదంతా కూడా మనకి వివరించడం జరుగుతుంది. ఇంకా ముందు నేర్చుకుంటాం దాని గురించి. సో ఈరోజు ఎవరికి ఇంకా ఏమి క్వశ్చన్స్, కామెంట్స్ లేకపోతే ఇక్కడ మనం ముగిద్దాము. దానికన్నా ముందు ఈరోజు కార్యక్రమాలను ఒకసారి పునరావృతం చేసుకునే ప్రయత్నం చేస్తాం కదా. 7:30 హిందీలో భగవద్గీత నుంచి చర్చిస్తాము. 10:30 నుంచి 11 వరకు జపయజ్ఞ కార్యక్రమం, 11 నుంచి 11:30 వరకు శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాల నుంచి విశ్లేషణాత్మక పఠనము, చర్చ జరుగుతుంది. అందుకని భక్తులంతా కూడా దానిలో చర్చలో భాగస్థులు కావాల్సిందిగా విజ్ఞప్తి. పఠనము, శ్రవణము, చర్చ, విశ్లేషణాత్మక చర్చ జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ 5:30 నుంచి 6 వరకు జపయజ్ఞ కార్యక్రమం, 6 నుంచి 7 వరకు మళ్ళీ మనము భగవద్గీత నుంచి చర్చిస్తాము. అవి ఈనాటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు. భక్తులంతా కూడాను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్తులే రోజంతా కూడా కృష్ణ చైతన్యంతో గడపాల్సిందిగా విజ్ఞప్తి. ప్రేమధ్వని ఎవరు చెప్తారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. జగద్గురు శ్రీల ప్రభుపాదకి, హరినామ సంకీర్తనకి, హరిదాస్ ఠాకూర్ కి, భక్త బృందకి,
श्रीमद् भागवतम की जय श्रीमद् भगवद गीता की जय अनंत कोटि वैष्णव भक्तवृंद की जय श्री श्री राधा कृष्ण की जय जय श्री रमण प्रभु जी की जय हरे कृष्ण प्रभु जी धन्यवाद प्रणाम हरे कृष्ण माता जी सन प्रभु जी दंडवत प्रणाम। प्रहलाद प्रभु की जय। श्री हर्षिणी माता जी की जय। सुफला माता जी की जय। సామవేద భక్తవృంద की जय। థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ सन ప్రభుజీ శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలను చర్చించే అవకాశం కల్పించారు। మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు। హరే కృష్ణ। प्रभु जी धन्यवाद हरे प्रणाम। कृष्ण प्रभु जी धन्यवाद प्रणाम हरे हरे कृष्ण कृष्ण प्रभु जी धन्यवाद। हरे हरि बोल। हरे हरि बोल।